రైట్, నమస్తే, వెల్కమ్ టు పూరాలోక. నేను మీ సంపత్ కుమార్. మొన్న పరేడ్ గ్రౌండ్లో జరిగినటువంటి సభలో ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి అయితే దిశానిర్దేశం చేశారు. అండ్ ముఖ్యంగా ఒక సంవత్సరం కాలం పాటు బంగారాన్ని కూడా విచ్చలవిడిగా కొనుగోలు చేయకుండా అవసరానికి వరకు మాత్రమే కొనుగోలు చేయాలని, అలాగే ఇతర అంశాల గురించి కూడా ఆయన చెప్పారు. ఈ అంశాల గురించి మనతో మాట్లాడడానికి దేవికి వాసుదేవరావు గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుంటారు. సార్, నమస్తే సార్. ఈ రోజున చాలా బాధ్యతారహితంగా అవగాహన రాజ్యంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు చరిత్ర తెలుసుకోకుండా వాళ్ళ నాయకులు వారి పార్టీలో ఉన్న ప్రధానమంత్రులు ఏ సందర్భాల్లో ఏం మాట్లాడారో తెలుసుకోకుండా మాట్లాడింది వాళ్ళ మూర్ఖత్వానికి నిదర్శనం. మరి 1950స్లోనే అప్పటి జవహర్లాల్ నెహ్రూ గారు, ఆ తర్వాత పరిపాలించిన ఇందిరాగాంధీ గారు, ఆ తర్వాత పరిపాలించిన మన్మోహన్ సింగ్ గారు అందరూ కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రులే. అనేక సందర్భాల్లో మరి ఒక ప్రధానమంత్రి అయితే వారానికి ఒక పూట అన్నం మానేయమని, ఆహార ధాన్యాలు నిల్వలు లేవని చెప్పి, ఇంకొక ప్రధానమంత్రి బంగారం కొనొద్దని, ఇంకొక ప్రధానమంత్రి మరి పొదుపుగా వాడుకోవాలని చెప్పి పలు సందర్భాలలో ఇటు మామూలు పరిస్థితుల సమయంలో కూడా, అదేవిధంగా కొరియాలో అమెరికా యుద్ధం జరుగుతున్నప్పుడు మరి రేట్లు పెరిగిపోయినాయి అని చెప్పి చెప్పింది అన్ని ప్రధానమంత్రులు కాంగ్రెస్ ప్రధానమంత్రులే. ఈరోజు ప్రపంచం అంతా అల్లాడిపోతుంది. రెండు రాజ్యాల మధ్య రగులుకున్న చిచ్చు అది ప్రపంచం మొత్తం మీద ప్రభావం పడుతూ ఈ రోజున అనేక ఇబ్బందులు ఉంటే ప్రపంచంలో అన్ని దేశాలు, దాదాపు అన్ని దేశాలు, ఏదో బ్రెజిలు లేకపోతే భారతదేశం ఒకటి రెండు తప్పితే అన్ని దేశాలు కూడా ఈరోజు పెట్రోల్ డీజిల్ రేట్లని ఆయా దేశాలకు పెంచింది. ఈ రోజున ఒక భారతదేశం ఒక్కటే ఇంతవరకు ఆ యొక్క భారాన్ని మోస్తూ ప్రజల మీద పడకుండా చూస్తుంది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. నరేంద్ర మోదీ గారు ఏం చెప్పారు? అన్నం తినమని అనలే, తినద్దని చెప్పలేం మీకేమి. నరేంద్ర మోదీ గారు చెప్పింది మీకు పొదుపుగా వాడుకోమని చెప్పారు. ఈరోజు మెట్రో కట్టిన తర్వాత హైదరాబాద్లో ఇప్పటికి కూడా నష్టాలను ఉంది. పూర్తి సామర్థ్యం దాన్ని వాడుకోకపోతే ఆ యొక్క పబ్లిక్ ధనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ జరిగిందో మెట్రోల మీద దాన్ని వృధా అవుతుంది. ట్రాఫిక్ ఈరోజు చూస్తూనే ఉన్న ఏ విధంగా ఉంది. 24 hours ఎప్పుడు చూసినా ట్రాఫిక్ ఉంటుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుకోమని, పర్యావరణానికి హితంగా మరి నడుచుకోమని చెప్తే కూడా అది కూడా తప్పుగా దాన్ని ఖర్గే గారిని ఒకసారి, లేకపోతే రాహుల్ గాంధీ గారిని, మరి అప్పుడున్న ప్రధానమంత్రి చనిపోయారు, మన్మోహన్ సింగ్ గారిని వెళ్ళి ఒకసారి ఉన్నారు కాబట్టి వారిని వెళ్ళి కనుక్కొని ఏ సందర్భాల్లో ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు మేము కూడా చాలా స్పష్టంగా ఎవరు ఏ ప్రధానమంత్రి ఏం చెప్పారనేది. ఈరోజు ప్రపంచం అంతా ఒక రకమైన సంక్షోభంలో యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు కూడా భారతదేశం చాలా స్పష్టంగా జాగ్రత్తగా ఉంటుంది. అన్ని విషయాలు కూడా ఒక ఇంటి పెద్దలాగా, ఒక దేశాన్ని కాపాడే నాయకుల్లాగా ఒక మంచి మాటలు చెప్పి ముందు జాగ్రత్త ఉండమని చెప్పినందుకు కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా మాట్లాడినందుకు వాళ్ళ బాధ్యతా రాహిత్యానికి, అవగాహన రాహిత్యానికి, మూర్ఖత్వానికి నిదర్శనం. సార్, ఇది బంగారం వ్యాపారస్తులు కూడా దీనిపైన మమ్మల్ని ఆదుకోవాలి, మీరు ఇట్లా స్టేట్మెంట్ చేయడం వల్ల మా వ్యాపారాలు కూడా దెబ్బతింటున్నాయి. చిన్న ఎవరైతే పెద్ద జ్యువెలర్స్ వదిలిపెట్టి చిన్న వ్యాపారులు, ఎవరైతే వీధి వ్యాపారులు బంగారం చేస్తారు, లేదంటే చేనేత పనులు చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. మాకు కూడా ఒక దారి చూపారు, ఎందుకంటే ఈ స్టేట్మెంట్ ద్వారా చాలా వరకు నష్టపోయేటువంటి పరిస్థితి మాకు ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వారిని ఎట్లా ఆదుకుంటారు? ఎటువంటి పరిస్థితులు కూడా చిన్న సన్నకారు, స్వర్ణకారులు ఇందులో ఇబ్బంది పడే పరిస్థితి లేదు. ఎందుకంటే మధ్యతరగతి, బిలో మధ్య ఎప్పుడో వాళ్ళు కొనుక్కుని దేనికంటే పండగకో పబ్బానికో, లేదంటే ఇంట్లో పండగకి పబ్బానికి కూడా కొనే పరిస్థితి ఉండదు. వాళ్ళు ఏదైనా ఇంట్లో ఒక శుభకార్యం జరిగితే తప్పితే రోజువారీ ఏ మధ్యతరగతి, బిలో తరగతి ఎవరు కొనరు. వాళ్ళు ఏదో స్వర్ణకారులు మన ఊర్లో మన సందుల్లో ఉంటే వాళ్ళ దగ్గర కొంటారు. కాబట్టి వాళ్ళ వ్యాపారానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. బాగా డబ్బున్న వాళ్ళకి, డబ్బులు ఏం చేయాలో తెలియని వాళ్ళకే ఈ యొక్క, నాకు తెలిసినంత మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు బంగారం కొనేది డబ్బున్నోడే. డబ్బు లేనోడు కొనేది, మామూలు వ్యక్తులు, సాధారణ వ్యక్తులు కొనేది ఇంట్లో ఏదో శుభకార్యానికో పండక్కో అంత ఎంతో కొంటారు. వాళ్ళు కొనేది సన్నకారు, స్వర్ణకారులు కొంటారు. కాబట్టి వాళ్ళ మీద ఎటువంటి ప్రభావం ఉండదని, ఇది కేవలం తెలిసి తెలియకుండా గుడ్డగాల్చి మేదేసే ప్రయత్నం ఈ కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారు. అటువంటి మానుకోవాలని చెప్పి బుద్ధి చెప్పాలని, ప్రజల బుద్ధి చెప్తారని సందర్భం తెలియజేస్తారు. సార్, ప్రధాని గారు ఒక మాట కూడా చెప్పారు, కరోనా లాంటి సంక్షోభం వచ్చే అవకాశం ఉంది. ఆఫీసులో ఎవరైతే ఉన్నారో జాబులు చేసే వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్లు చేసుకోవాలి, అలాగే మీటింగ్ కూడా జూమ్లో పెట్టాలి. అలాగే రసాయన ఎరువులు కావచ్చు, అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ కావచ్చు, సోలార్ ఎలక్ట్రిసిటీ కావచ్చు, అలాగే ముఖ్యంగా ఈ వంట నూనెలు ఏవైతే వాటిని వినియోగం కూడా తగ్గించుకోవాలని చెప్పి వాళ్ళ అంశాల గురించి కూడా చెప్పారు. వీటిని అన్నింటినీ, ఎందుకంటే భవిష్యత్తులో ఎటువంటి సంక్షోభం రాకుండా, ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో చెప్పాలని భావించవచ్చు.
సంక్షోభం పక్కన పెట్టండి. మీ యొక్క ఆర్థిక సామర్థ్యాన్ని పెంచడానికి ఆర్థిక ఇబ్బందులు రాకుండటం కోసం మీ ఆరోగ్యం కోసం చెప్పారు ఆయన. అదేవిధంగా పొల్యూషన్ పెరగకుండా ఉండాలి. అదేవిధంగా మనం ఏదైతే మీరు నూనెలు తగ్గించుకోమని చెప్పారు, అన్ని ఊబకాయలతో అనేక రకాల ఆయిల్స్ తింటూ రోడ్ల మీద మనం ఆహార కల్తీలు కూడా చూస్తున్నాం. దాని గురించి ఆ 2023లోనే మోదీ గారు చెప్పారు మిల్లెట్ ఆఫ్ ది ఇయర్ అని చెప్పి. ఆ సంవత్సరం అంతా మిల్లెట్స్ మీద ఆరోగ్యం గురించి మొదటి నుంచి ఫిట్ ఇండియా అని చెప్పి ఆయన మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు. యోగాని తీసుకొచ్చిన వారు ఇప్పుడు ఏదైతే శారీరక దారుఢ్యం లేకపోతే వాడు మానసిక ఆరోగ్యం కూడా మంచిగా ఉండని చెప్పి ఆయన 2014 చెప్తే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మన దేశం నరేంద్ర మోదీ ప్రతిపాదించిన యోగా డేని ప్రపంచంతో జరుపుకుంటుంది. దాన్ని మంచిని చెప్తే కూడా దాన్ని తట్టుకోలేక, లేకపోతే ఏదో ఒకటి బురజల్లడానికి ఏదో ఒకటి కావాలి కాబట్టి నోటికొచ్చింది మాట్లాడితే ప్రజలే బుద్ధి చెప్తారు. ఇక ఫైనల్గా ఈ అంశం పైన మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎలాంటి పిలుపునివ్వాలనుకుంటున్నారు? నరేంద్ర మోదీ గారు ఈ దేశం మొత్తానికి ఒక పెద్దన్నలాగా, ఒక నాన్నలాగా, చిన్నవాళ్ళకి ఒక తాతలాగా, మన ఇంట్లో మన తల్లిదండ్రులు ఏం చెప్తారో అవే చెప్పారు. ఏది కొత్తగా చెప్పలే. ప్రతిరోజు మీ అమ్మ, మీ నాన్న, మీ తాత, మీ అమ్మమ్మ ఇళ్ళల్లో ఏం చెప్తారో జాగ్రత్తలు చెప్తారు. అదే జాగ్రత్తలు ఈరోజు నరేంద్ర మోదీ గారు చెప్పారు. మీకేమైనా సంశయం ఉంటే మీ అమ్మనో, నాన్నో, లేదా మీ తాతనో, ముత్తాతనో అడగండి. వాళ్ళు ఏమైనా తప్పు అని చెప్తే భారతీయ జనతా పార్టీ దానికి సమాజం సిద్ధంగా ఉంది. కానీ ఇటువంటి తప్పుడు పనులు, తప్పుడు ప్రచారాలు చేసి ఈరోజు భారతదేశాన్ని ఏ విధంగా 2014 పరిపాలించి దేశ ఆర్థిక వ్యవస్థ 10వ స్థానంలో ఉన్న దాన్ని ఈరోజు నరేంద్ర మోదీ 12 సంవత్సరాలు ప్రపంచంలో 4వ ఆర్థిక వ్యవస్థ తీసుకొచ్చారు. ఆ ఘనత భారతదేశానికి దక్కింది, నరేంద్ర మోదీ గారికి దక్కింది, భారతీయ జనతా పార్టీ దక్కింది. ఈరోజు ప్రపంచంలోనే ఒక గొప్ప అతి వేగంగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థగా ఈరోజు భారతదేశాన్ని తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, అది కూడా నరేంద్ర మోదీ నేతృత్వంలో.